ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి, పాష గారికి కూడా మీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. అయితే యేసయ్య ఈ 5వ మాటగా లేఖనాలు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానన్నాడంట. అయితే లేఖనాలలో వ్రాయబడి ఉంది ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొంటారు అని. అయితే ఈ సిలువ శ్రమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి, ఇంకా ఆయన పుట్టడం గురించి చాలా ప్రవచనాలు వచ్చినాయి. అయితే ఈ దప్పికొనుచున్నాను అనే మాట, ఆ ప్రవచనం ఎన్నో ప్రవచనం అంటే యేసయ్య నెరవేర్చిన ప్రవచనం 354వ ప్రవచనం అంట. అయితే యేసయ్య మొదటగా ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికే నేను దప్పికొనుచున్నాననే మాట సిలువలో పలికాడు.